హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అలేఖ్య. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా నేను ఈ వీడియోలో ఫస్ట్ క్లాస్ తెలుగు కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఫస్ట్ క్లాస్లో ఇవే పాయింట్స్ ఉన్నాయి. సంక్రాంతి పండగ రోజు ఏ బియ్యంతో సకినాలు అరిసెలు చేస్తారా అంటే మనకందరికీ తెలిసిందే. కాకపోతే మనం టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి కంపల్సరీ చదువుకోవాలి. చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకు చాలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న పాయింట్స్ కూడా చూసుకోవాలి. ఇటుక అనేది ఏ ఆకారం అంటే సాంచాలో ఇటుకని అంటే ఆ బంకమట్టి ముద్దని వేసేసి చేస్తారు కాబట్టి అది సాంచా ఆకారం అనేది ఉంటుంది. ఆషాఢ మాసంలో మైదాకు అనేది చిగురిస్తుంది. మైదాకు ఏ మాసంలో చిగురిస్తుంది అంటే ఆషాఢ మాసంలో చిగురిస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్లో ఇంతకు మించి మనకు ఏముండవు, జస్ట్ అన్ని రైమ్స్ అవే ఉంటాయి, ఇవి మాత్రమే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్లో వచ్చేసరికంటే ఈత చెట్టు ఈనెలతో పతంగి తయారు చేస్తారు. చిన్న క్వశ్చనే, బట్ మనకేమనిపిస్తుంది అంటే ఏ చెట్టు ఈనెలతో పతంగి తయారు చేస్తారు అంటే మనం చదివితేనే దాన్ని ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఈ చెట్టు ఈత చెట్ట, తాటి చెట్ట, కొబ్బరి చెట్ట అనేది చదవని వాళ్ళకి మాత్రం ఇది తెలీదు. అంటే అందరూ నార్మల్గా ఎక్కడి నుండి అంటే థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఫస్ట్ సెకండ్లో కూడా ఇట్లా చిన్న చిన్న పాయింట్స్ అనేటువంటివి మనం కవర్ చేసుకోవాలి. ఈత చెట్టు ఈనెలతో పతంగి తయారు చేస్తారు. తెలంగాణ జూన్ 2, 2014 29వ రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా అవతరించింది. ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. మనకు తెలుగు నెలలు వచ్చేసరికంటే 12. ఇంగ్లీష్ నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవి ఇంగ్లీష్ నెలలు. తెలుగు నెలలు వచ్చేసరికంటే మనకు ఎన్ని తెలుగు నెలలు అంటే తెలుగు నెలలు కూడా 12, బట్ అవి వేరు. ఏంటి అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, దట్ ఈస్ తెలుగు నెలలు. అండ్ ఒక్కొక్క మాసంలో మనకు ఒక్కొక్క పండగ అని మన తెలుగు నెలలు ఒక్కొక్క తెలుగు నెలలో ఒక్కొక్క పండగ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో చైత్రం, ఇప్పుడు ప్రజెంట్ ఇది చైత్రమే కదండి. సో ఈ చైత్రంలో మనం జరుపుకునే పండగ ఏంటి అంటే ఉగాది. ఆషాఢ మాసంలో మనం జరుపుకునే పండగ ఏంటి అంటే తొలి ఏకాదశి. అండ్ ఆషాఢ మాసంలో ఇంకో పండుగ కూడా మనం జరుపుకుంటాం, బోనాలు. అండ్ పాల్గొన మాసం అంటే లాస్ట్ మంత్ అండి. ఇది లాస్ట్ మంత్లో హోలీ పండుగని మనం జరుపుకోవడం మొన్ననే వెళ్ళిపోయింది. అండ్ భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ మాసంలో దసరా, దీపావళి, ఈ 2 పండుగలు చాలామందికి తెలుగు నెలల ఐడియా ఉండవు. సో వీటిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. శ్రీకృష్ణ శతకం మకుటం అనేది ఇది జస్ట్ ఒక పోయం లాగా ఇచ్చాడండి. దాంట్లో శ్రీకృష్ణ శతకం మకుటం ఏంటి అంటే కృష్ణ అనేది శ్రీకృష్ణ శతకం యొక్క మకుటం. ఈ సెకండ్ క్లాస్లో ఉన్న పాయింట్స్ ఇంతే. అండ్ దీంట్లో ఫైనల్ లాస్ట్ పేజ్లో కొన్ని అర్థాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నాకు టఫ్గా అనిపించాయి అంటే నార్మల్గా మిగతాయన్నీ జనరల్గా మనం పెట్టచ్చు, కొన్ని మీనింగ్స్ మాత్రం నాకు టఫ్గా అనిపించాయి. సో అవి నేను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గతి అంటే దిక్కు, తోవా అని అర్థం. చెలక, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చెలక అనేది సాగులో లేని పంట భూమిని మనం చెలక అని అంటాము. దిమ్మిస అంటే నీళ్లను గట్టిపరిచే పనిముట్టు. ఇది వ్యవసాయం, అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. దిమ్మిస అంటే నీళ్లను ఏదైతే పరికరం గట్టిపరుస్తుందో దాన్ని దిమ్మిస అంటారు. పగ్గం మీన్స్ తాడు, రోప్. భవము అంటే పుట్టుక. ఇవి చాలా డిఫరెంట్ ఉన్నాయండి మీనింగ్స్. దొప్ప అంటే ఆకుతో చేసిన ఒక చిన్న గిన్నె ఆకారంలో ఆకుతో తయారు చేయడం జరుగుతుంది. పబ్బతి అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చేతులు జోడించడం, 2 చేతులు జోడించి పెట్టే ఆ నమస్కారాన్ని పబ్బతి అంటారు. మేదరి సిబ్బి అంటే కంక బొంగుతో చేసిన ఒక కంచం. తవ్వ అంటే ధాన్యం కొలిచే పరికరం అండి. మనం ధాన్యం అయితే దేంతో అయితే కొలుస్తామో ఆ ధాన్యం కొలిచే పరికరాన్ని తవ్వ అని పిలవడం జరుగుతుంది. ఇంతే అండి, ఇది సెకండ్ క్లాస్లో ఉన్న కంటెంట్ అండ్ మీనింగ్స్. ఒకసారి చూసుకోండి. నాకైతే ఇవి టఫ్గా అనిపించాయి, మిగతాయన్నీ చాలా ఈజీగానే ఉన్నాయి, మనం పెట్టొచ్చు. ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో నేను థర్డ్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామర్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ కంటెంట్, తర్వాత గ్రామర్ పార్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.